హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ నేను ఉదయం లేచి డోర్ ఓపెన్ చేయగానే సన్ రైజ్ని చూస్తే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఒకసారి చూద్దామని వీడియో తీశాను. నాకైతే ఆ సన్ రైజ్ని చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీకు కూడా నాలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి. ఈరోజైతే మేము ఉదయమే లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యాము తొందరగా. ఎందుకంటే ఈరోజు మేము మా విలేజ్కి వెళ్తున్నాము. నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఆరాధ్యని కూడా ఫ్రెష్ అప్ చేశాను, డ్రెస్ అప్ చేశాను. ఇంకా రెడీ చేయలేదు, రెడీ చేయాలి. తను కూడా రెడీ అయ్యి అందరం కలిసి మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము. తనైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు. తనకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఈ సిటీలోనే ఉంటాం కదా. అలా విలేజ్కి వెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీ వాళ్ళతో అందరితో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా ఆరాధ్య అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే తన ఇంటికి వెళ్ళి వాళ్ళ నానమ్మని, తాతయ్యని, ఇంకా అమ్మమ్మని, తాతయ్యని చూడబోతుందని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ సిటీలో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓన్లీ మేము ఇద్దరమే ఉంటాము. నైట్ అయితే మా హస్బెండ్ వస్తారు. అలా తనకి నన్ను చూసి చూసి బోర్ కొడుతుందేమో, అందుకనే అసలు బయటకు తీసుకెళ్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకనే మేము వీక్లీ ఒకసారైనా అలా బయటకు వెళ్తాము. అలా వెళ్తే పిల్లలు కూడా నేచర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం ఒక రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అలా కారులో వెళ్ళుకుంటూ బయట ఉన్న నేచర్ని చూసుకుంటూ లోపల సాంగ్స్ వినుకుంటూ వెళ్తుంటే ప్రశాంతంగా అనిపించింది. మా ఆరాధ్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది జర్నీని. ఇంకా విలేజ్లో మీకు చాలా స్పెషల్ పీపుల్స్ని చూపించాలి. వాళ్ళు ఎవరే కాదు, ఆరాధ్య వాళ్ళ అక్క వాళ్ళు అండ్ అన్నయ్య. చూడండి ఆరాధ్యకి ఎంతమంది అక్కలు ఉన్నారో. వాళ్ళందరికైతే ఆరాధ్య రాగానే ఒక పండగలాగా అనిపిస్తుంది. వాళ్ళకి చెల్లమ్మ 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 అనుకుంటూ తన చుట్టే తిరిగారు. చూడండి ఇక్కడ విలేజ్లో నేచర్ ఎంత బాగుందో. విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ సిటీ నుంచి విలేజ్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం అలాంటి ఒక గ్రీనరీని చూస్తే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మేమైతే చాలా డేస్ అవుతుంది అట్లా నేచర్ని ఎంజాయ్ చేయక. మాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఈ బిజీ లైఫ్లో డ్యూటీస్ అలానైనా నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఆరాధ్యకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆరాధ్య వాళ్ళ అక్క వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్షిప్ డేని ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ చెల్లమ్మతో. వాళ్ళ ఆరాధ్యని చూడగానే అందరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చి చెల్లమ్మకి మేము కడతాం ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనేసి వచ్చారు. ఇప్పుడు కట్టి వెళ్ళారు కదా, తను ఆరాధ్య వాళ్ళ అన్నయ్య. తన పేరు రిషి, తిను రితిక. చాలా మంచిగా ఉంటారు ఆరాధ్యతోటి. అందరూ చూడండి వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్, ఆ ఎగ్జైట్మెంట్. ఆరాధ్య అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆరాధ్యకు వాళ్ళందరూ కొత్తగా కనిపిస్తున్నారు. ఎంతమంది మనుషులను తను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్కి వెళ్తే తప్ప ఇంతమంది ఫేసెస్ తను రోజు చూడదు కదా. ఎప్పుడు ఓన్లీ నా ఫేస్, మా వారి ఫేస్, ఇద్దరు ఫేస్ మాత్రమే చూస్తుంది. ఇంతమందిని చూసేసరికి తనకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ భయపడింది, ఆ తర్వాత అందరిని చూసి చాలా హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంది. వాళ్ళు చాలా నచ్చేస్తారు ఆరాధ్యకు కూడా. ఎంతైనా వాళ్ళ అక్కలు కదా, అలానే నచ్చుతారు. చూడండి ఎంతమంది అక్కలు ఉన్నారు. మీకు మా ఇల్లు చూపిస్తాను పదండి. మా ఇల్లు ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అలా ఫ్రెండ్షిప్ డే అయిపోయాక అందరు కలిసి ఇంకా డ్యాన్సులు కూడా చేశారు. ఆరాధ్యతో డ్యాన్స్ చేశారు, ఆరాధ్యని కూడా డ్యాన్స్ చేయించారు. నేను కూడా అంతమంది పిల్లలతో అలా ఎంజాయ్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ వాళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ చేశారో చూడాలని ఉందా, చూపిస్తాను చూడండి. వాళ్ళైతే ఇంకా ఆరాధ్యని నన్ను మిడిల్లో పెట్టుకొని ఇంకా బతుకమ్మ కూడా వేశారు. వాళ్ళందరూ మా చుట్టూ అలా తిరుగుతుంటే ఆరాధ్య చూడండి, ఏంటి వీళ్ళందరూ ఏంటి ఇలా తిరుగుతున్నారు మా చుట్టూ అని ఎలా చూస్తుందో చూడండి. తను వాళ్ళ డాడీ దిక్కు చూస్తుంది. వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నారు, అందుకనే
వాళ్ళ డాడీ సైడ్ చూస్తుంది. అలా బతుకమ్మకు డ్యాన్స్ చేశాక ఆ తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము, గ్రూప్ వీడియో కూడా తీసుకున్నాము. అందరు హాయ్ చెప్తున్నారు మీకే, వాళ్ళందరూ కూడా హాయ్ చెప్పండి, వాళ్ళని బ్లెస్ చేయండి. ఇంకా చీకటి అయిపోయింది. చీకట్లో ఆ నేచర్ని చూస్తుంటే చాలా బాగుంది కదా. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. మేము కూడా అంతే, అప్పుడు మా ఇంటి ముందు అలానే వెన్నెల లైటింగ్కి పడుకునే వాళ్ళం మంచాలు వేసుకొని. అప్పుడు నేను, ఇప్పుడు ఆరాధ్య కూడా చూడండి ఎంత బాగా పడుకుందో. ఆ నేచర్ని అలా చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ మూన్ లైట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ కొబ్బరి చెట్లు అలా గాలికి ఊగుతుంటే మధ్యలో నుంచి చందమామని చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మేము మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఇంకొక 2 days ఉంటే ఏమైంది అప్పుడే వెళ్తున్నారని. బట్ ఇక మా హస్బెండ్కి డ్యూటీ ఉంది, అందుకోసం తొందరగా వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మా ఫ్యామిలీ అందరినీ ఆరాధ్య బర్త్డే రోజు పరిచయం చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మరి, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.